శ్రీవల్లక్క బావా గెస్ట్ గా వస్తుండ్రు, మనకి స్పాన్సర్ చేస్తుండ్రు. వాట్ ఏమంటున్నారు మీరు? ఓహో, అంటే ఆ సామ్రాట్ గాడు ఆ టీంకి గెస్ట్ అయ్యాడనమాట. అంతే కదా మేడం, ఆ రామ్నగర్ బస్తీ టీంకి స్పాన్సర్ కూడా సామ్రాటేనంట. ఓటమిని వెతుక్కుంటూ వస్తున్నాడు. రాని, మీరు మాత్రం మన బండవాడ టీంని గెలుపు గుర్రాల్లా తీర్చిదిద్దాలి. గెలుపు మందే మేడం. ఓకే, ఆ స్థలం నాకు దక్కకూడదని సామ్రాట్ గాడికి తెలిసి వాడు ఎదురొస్తున్నాడు. ఏంటమ్మా, ఏమైంది? అదోలా ఉన్నావు? నన్ను కొన్నాళ్ళు కామ్గా ఉండమన్నావు కదా డాడ్, కానీ ఆ సామ్రాట్ గాడు నన్ను కామ్గా ఉండనివ్వడు. మళ్ళీ ఎదురొస్తున్నాడు. ఏమైందమ్మా? రామ్నగర్ బండవాడ మధ్యలో ఉన్న 2 ఎకరాల స్థలం గుర్తుందా? గుర్తు లేకపోవడం ఏమిటమ్మా? అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని ఫార్మాలిటీస్ అని పూర్తి చేశాక ఆ రామ్నగర్ బస్తీ వాళ్ళు అడ్డుకున్నారు కదా, అది ఇంకా లిటిగేషన్ ఉండిపోయింది కదమ్మా. అదే 3 గంటకి తెలియకుండా ఆ స్థలం మన సొంతం చేసుకుని బండవాడ జనానికి కొంత డబ్బు పారేయాలనుకున్నారు. కానీ ఆ రామ్నగర్ బస్తీ వాళ్ళు అడ్డుపడుతూనే ఉన్నారు. దాందే ఉందమ్మా, ఏదో కుక్క బిస్కెట్ వేసినట్టు ఆ రామ్నగర్ బస్తీ వాళ్ళకు కూడా ఎంతో కొంత విదిలిస్తే సరి. వాళ్ళకి డబ్బక్కర్లేదంట, అందులోంచి సగం ఎకరం స్థలం ఇస్తే స్కూల్ కట్టించుకుంటారంట. ఎకరమా? 2 కోట్లమ్మా. అంకులం కూడా ఇవ్వండి డాడ్, కానీ ఆ స్థలం నా సొంతం చేసుకుంటాను. ఎలాగమ్మా? ఆ బస్తీ గొర్రెలు ఊరుకుంటారా? అందుకే ఈ సంవత్సరం ఆ 2 బస్తీల వాళ్ళు ఓ కొత్త కాన్సెప్ట్ కి తెరలేపారు. ఏమిటమ్మా అది? బండ్లవాడ బస్తీలో అద్భుతమైన కబడ్డీ టీం ఉంది. వాళ్లతో రామ్నగర్ కుర్రాళ్ళు కబడ్డీ ఆడి గెలిస్తే స్థలం వదిలేస్తామని ప్రపోజల్ పెట్టించారు మనకి ఫేవర్ గా ఉండే పెద్ద మనుషులు. దానికి ఆవేశంలో రామ్నగర్ కుర్రాళ్ళు అక్కడి పెద్ద మనుషులు ఒప్పుకున్నారు. అయితే ఇంకేముంది, అక్కడ వాళ్ళని మన కుర్రాళ్ళు నవిలి మింగేస్తారు, ఆ స్థలం అందైపోతుంది. కానీ ఇప్పుడు ఈ గేమ్ లోకి ఆ సామ్రాట్ గాడు ఎంటర్ అయ్యాడు. వీడమ్మ కడుపు కాలా? వీడేమిటమ్మా మన ఎలా తగులుకున్నాడు? వాడు తగులుకోలేదు డాడ్, మళ్ళీ ఈ జోల మీద ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి ఆ స్థలం గురించి, ఆ స్థలం మనం కొట్టేయాలనుకున్న విషయం గురించి తెలియదు కదా, మరి వాడెందుకు వచ్చాడు? వాడిని తక్కువ అంచనా వేయదని నువ్వే కదా చెప్పావు డాడ్. ఆ రామ్నగర్ కుర్ర కుంకలంతా వాడి దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు డాడ్. ఆ స్థలం నాకు సొంతం అవుతుందని వాడు తెలుసుకున్నాడు. అందుకే వాళ్ల వైపు బలంగా నిలబడ్డాడు. గెస్ట్ గా వస్తున్నాడు, స్పాన్సర్ చేస్తున్నాడు. అమ్మ తినమ్మ బ్యాడ్ లక్. వాడు గనక ఎంటర్ అయ్యాడంటే చాలా కష్టం అమ్మా. ఆ స్థలం మీద ఆశ ఎదుర్కోవాల్సిందే. ప్రాణం పోయినా ఆ స్థలం విడిచిపెట్టేదే లేదు. ఎంత ఖర్చైనా కబడ్డీ ఆడిస్తా, వాళ్ళ మీద గెలిపిస్తా. కాదు కాదు, ఆ సామ్రాట్ గాడి మీద నేను గెలుస్తా. వాడి కళ్ల ముందే బస్తీ వాళ్ళు చూస్తుండగా అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తాను. అంటే ఇప్పుడు ఆ పోటీ ఆ 2 జట్ల మధ్యన కాదన్నమాట, నీకు సామ్రాట్కి మధ్యనన్నమాట. అక్షరాల మన టీం కబడ్డీ గేమ్లో రాడుదేలున్నారు. ఆ పక్కన అంతా చీపురు పుల్లలే. విజయం నల్లేరు మీద నడకే డాడ్. నేనే. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఎంత ఖర్చైనా సరే మన వాళ్ళు బాగా ఆడాలి, వాళ్ళని చిత్తుగా ఓడించాలి. రేపు 12:10 ఇక్కడ పూజ. గట్నే అత్తమ్మా. గట్లా అంటే కాదు, రేపు ముహూర్తం దాటితే మళ్ళీ 2 నెలల దాకా లేదంట. అత్తమ్మేమో బయలుదేరిండ్రా అంటుంది, ఈయనేమో గీన్నే ఆగిపోయినరు. ఇప్పుడు గడు పూజ ముచ్చటి గిన్నెకెట్లా చెప్పాలి? ఎట్లా దొరకబోవాలి? ఏం సమచేతలే. గీ పాయసం తినిపించి మెల్లగా చెప్పి ఒప్పియాలి.
ఏంటి వీళ్ళు బయలుదేరారా లేదా? సాయంత్రం కావస్తోంది. ఛ, నా కోడలు తీసుకొస్తుందో లేదో. ఏంటి పెద్దమ్మా, వాడి కోసమైనా ఎదురు చూస్తున్నావు? వచ్చేస్తాడులే. నాకెందుకో కంగారుగా ఉందిరా. కాస్త ఫోన్ చేసి కనుక్కో బయలుదేరారో లేదో. హ్మ్. పెద్దమ్మా, వాడి ఫోన్ పనిచేయట్లేదు. చెయ్యదు. ఇవన్నీ నాకు బీపీ పెంచడానికే ఉన్నాయి. పోనీ శ్రీవల్లికి ఫోన్ చేయలేకపోయావా? చేస్తూనే ఉన్నాను. ఏదో ఫోను. అక్కడ సిగ్నల్స్ ఉంటేగా. ఏమీ వినపడి చావట్లేదు. సరే ఆగు పెద్దమ్మా, వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఏమైందిరా? ఒకరు తీయరు, ఒకరి ఫోన్ పనిచేయదు. వాళ్ళ బావమరిదొకడు ఉన్నాడు కదా, వాడికి చెయ్యి. హలో గౌతమ్ గారు. గణపతి గారు, సామ్రాట్ వాళ్ళు బయలుదేరారా? అదేంటి మీకు తెలీదా? బావగారు చెల్లి ఈరోజు ఇక్కడే ఉంటున్నారు. అక్కడే ఉంటున్నారా? ఏ, ఆ ఫోన్ ఇవ్వు. ఇంకా బయలుదేరలేదా వాళ్ళు? ఆ, అత్తయ్య గారు, అది ఏమైంది? రేపు ఇక్కడ బస్తీలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి అత్తయ్య గారు. అయితే ఆ పోటీలకు బావగారిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు మా బస్తీ కుర్రాళ్ళు. అందుకే ఉండిపోయారు. ముందు ఫోను మీ బావకివ్వు. అలాగే అత్తయ్య గారు. పూజ గురించి ఇప్పుడే చెప్పేస్తే ఒప్పుకుంటారా? చెప్పకపోతే ఎట్లా? చెప్తే టైం జర అడ్జస్ట్ చేసుకుంటారు. లేకపోతే రేపు టెన్షన్ అయితే. ఏవండి, ఏంటి? మీ కొరకు స్పెషల్గా సగ్గుబియ్యం పాయసం చేసిన, తినండి. ఏవండి, మిమ్మల్ని పాయసం. నేను సగ్గుబియ్యం పాయసం తినను. ఏ, ఎందుకు? ఒంట్లో ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఇష్టం ఉండదు. ఏం కాదు, ఒక చెంచా తినండి, మస్తుగుంటది. మీరు జన్మలు ఇడిచిపెట్టరు. ఇష్టం లేని దాన్ని అలవాటు చేసుకోవడం అనవసరం. ప్లీజ్ ఒక్క చెంచా తినండి, నచ్చకపోతే ఇడిచిపెట్టుండ్రి. ప్లీజ్ అండి. ఒకే ఒక స్పూన్ తింటాను. హలో హలో, ఇప్పుడిందన్నయ్య తినేటప్పుడు ఫోన్ లేదు, ఏం లేదు. ఎట్లుంది? పర్వాలేదు.